ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన ఎండి రాజ్ ఈహెచ్ఎం ద్వారా వీక్షిస్తున్న యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో మా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు మహాకృపను బట్టి మా ఛానల్ని మీరెంత చక్కగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు మహాకృపను బట్టి ఈ సాక్ష్యాల ద్వారా మీ జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయని, ఈ సాక్ష్యాల ద్వారా మీరు బలపరచబడతారని ఆశపడుతూ ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. అలాగే మా యొక్క జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసిన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తూ ఆయన సాక్షులుగా జీవిస్తున్న కొంతమంది సహోదరులు మా సంఘంలో ఉన్నారు. ఈరోజు ప్రత్యేకించబడి బి ప్రసాద్ గారు తన జీవితంలో యేసుప్రభుని ఎలా తెలుసుకున్నారో ఆయన సాక్ష్యం ద్వారా ఈరోజు మీ అందరికీ పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఆయన సాక్ష్యాన్ని మీరు ఆలకించండి. ఈ యొక్క ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. ఈ యొక్క సాక్ష్యం ద్వారా మీరు అందరూ కూడా బలపరచబడాలని మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్ ప్రసాద్ గారు. ప్రైజ్ ది లార్డ్. మీ జీవితంలో యేసుప్రభుని మీరు సొంత రక్షకుడిగా అంగీకరించారు కదా. అంగీకరించక ముందు మీ జీవితంలో ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి కొంచెం మా ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండా అండి. ప్రైజ్ ది లార్డ్. అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా జీవితంలో యేసు ప్రభు వారు ఎన్నో కార్యాలు చేశాడు. దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువు తెలియక ముందు నా జీవితం ఎలా ఉండేది అనేది మరి మీ అందరికి కూడా వివరించాలని నేను ఆశపడుతున్నాను. ముందుగా మా ఆత్మీయ తండ్రి పాస్టర్ ఎండి రాజు గారికి మా ప్రత్యేకమైన వందనాలు. అలాగే యూట్యూబ్ ద్వారాగా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తును అంగీకరించక ముందు నా జీవితం ఎలా ఉండేదంటే, నా జీవితం అంతా కూడా నా స్నేహితులతో గడుపుతూ ఎంతో భయంకరంగా తిరిగినటువంటి దేవుడు నన్ను ఎలా రక్షించుకున్నది అనేది మీకు సాక్ష్య రూపంలో నేను చెప్తాను. క్లుప్తమైన కొన్ని మాటలే మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నా సాక్ష్యం చాలా పెద్ద సాక్ష్యం, కానీ క్లుప్తమైన మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ముందుగా అయితే నా స్నేహితులతో నేను ఎంతో భయంకరంగా తిరుగుతూ ఉండేవాడిని. నేను ముందుగా అయితే బొంబాయిలో ఉండేవాడిని. మరి బొంబాయి నుంచి మా మామగారు నన్ను ఇక్కడ పెంచుకుంటానని తీసుకొచ్చినప్పుడు మరి కాకినాడ పట్టణం నేను రావడం జరిగింది. మరి కాకినాడ పట్టణంలో నేను ఉంటూ మరి చదువుకుండేవాడిని. చదువుకునేటప్పుడు నేను 3వ తరగతి వరకు చదివాను. మరి 3వ తరగతి చదివినప్పుడు చదువుతుండగా నాకు మరి అప్పుడైతే నాకు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు. మరి అలా చదువుతుండగా మరి నేను నా స్నేహితులతో తిరగడం మొదలెట్టాను. నా స్నేహితులతో తిరుగుతూ మరి చాలా భయంకరంగా తిరిగేవాడిని అనమాట. నేను స్కూలు వెళ్ళడం మానేసి మా ఫ్రెండ్స్తో పార్కులకి అట్లకి తిరిగేవాడిని. మరి అలా తిరుగుతూ మరి అనేక సినిమాలని ఇవని తిరుగుతూ ఉండేవాడిని. మరి అలా తిరుగుతుండగా మాకు చెడు అలవాట్లు కొన్ని అయినాయి అన్నమాట. మరి చాలా భయంకరమైన స్థితిలో తిరిగేవాళ్ళం. ఎలాగంటే తాగుతుండేవాళ్ళమి. మరి అలాగే మరి చాలా భయంకరం అన్నమాట. చెడ్డ అలవాట్లు చాలా భయంకరంగా ఉండేది మాకు. మేము పాన్ పరాకులు ఇలాగ అన్నీ కూడా తింటూ ఉండేవాళ్ళం అన్నమాట. ప్రసాద్ గారు, మీ జీవితంలో విచ్చలవిడిగా తిరిగిన మిమ్మల్ని, అలాగా ఎన్నో అలవాట్లకి బానిసలైన మిమ్మల్ని అసలు యేసు క్రీస్తు ప్రభువారిని తెలుసుకోవడానికి మీకు బలమైన కారణం ఏంటండి? మరి నా జీవితంలో అలా తిరుగుతుండగా నాకు మరి వివాహం జరిగిందండి. మరి జరిగినప్పుడు మాకు కొన్నాళ్ళకి ఒక పాప పుట్టిందనమాట. మరి ఆ పాప పుట్టినప్పుడు నెలలు ఉండగా పాపకి కంట్లోంచి చీమి రక్తం కారిపోయేదండి. మరి కంట్లోంచి చీమి రక్తం కారినప్పుడు మేము చాలా హాస్పిటల్ తిప్పాం అనమాట. కొంతమంది యేసుప్రభుని నమ్మిన వారు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మాకు వచ్చి యేసుప్రభుకి మీరు వచ్చి ప్రార్థన చేసుకోండి, దేవుడిని నమ్మండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అన్నప్పుడు మరి అప్పుడైతే నేను హిందువుడుగానే ఉండేవాడిని. అలా ఉంటున్నా నన్ను మరి అయితే నేను చాలా గుళ్ళకి తిరిగేవాడిని. తిరిగినప్పుడు నాకు ఎక్కడ కూడా నాకు ఇది క్లియర్ అవ్వలేదు. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ కూడా కంట్లోంచి చీమి రక్తం కారుతున్నప్పుడు ఎన్నో మెడిసిన్ అన్నీ చాలా హాస్పిటల్ తిప్పాం అనమాట. ఇవన్నీ తిప్పుతున్నాగా నాకు
చివరి క్షణంలో నాకు గుర్తొచ్చిందనమాట. అంటే చాలామంది ఒక రాయి వేస్తారు అన్నట్టుగా, సరే యేసుప్రభు దగ్గర కూడా ఒకసారి మనం వెళ్దాం అని చెప్పేసి నేను వెళ్ళినప్పుడు సడన్గానే ఈ దైవజనులు మనకు సంఘంలో ఉండేటువంటి కొంతమంది జ్ఞాపకం చేశారనమాట. యేసుప్రభు దగ్గరికి వస్తే మీ పాప స్వస్థత కలుగుతుంది అన్నప్పుడు మరి నేను వెంటనే మరి సంఘంలో కొంతమందికి చెప్పాను అనమాట. చెప్పి ప్రార్థన చేయండి అన్నప్పుడు సరిగ్గా అంటే వీరు నాకు తెలియదు అప్పుడు ఎలాగ ప్రార్థన చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ సంఘంలో ఉండేవారు చాలామంది ఏమన్నారంటే, మేము శుక్రవారం ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేస్తాం, మీ పాపకి స్వస్థత కలుగుతుంది అని చెప్పారనమాట. చెప్పినప్పుడు మేము ఆ విషయాన్ని నేను మర్చిపోయాను. ఇన్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, పాపకి స్వస్థత కలగట్లేదు, కన్ను ఓపెన్ చేస్తే కంట్లోంచి చీమి రక్తం కారిపోయేది అనమాట అండి. ఏంటి ఎలా జరిగింది అని చెప్పేసి మేము చాలా టెన్షన్ పడినప్పుడు ఈ ప్రార్థన చేస్తారన్న విషయం కూడా నేను మర్చిపోయాను. ఈ సంఘం అంతా కలిపి శుక్రవారం అంతా ప్రార్థన చేశారంట. ఆ విషయం నాకు తెలియదు. అయితే దేవుడు కృపను బట్టి మరి ఆ రోజు శుక్రవారం వీరు ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేశారో మరుసటి రోజునే దేవుడు మరి స్వస్థతలు ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను మర్చిపోయాను ఆ విషయాన్ని. ఇది ఎలా తగ్గిపోయింది అనుకుంటున్నాను, డాక్టర్ వాళ్ళు తగ్గిందని నేను అనుకుంటున్నాను. కానీ ఎలా తగ్గింది ఏంటి అనేది మళ్ళీ నాకు ఒక ఆలోచన వచ్చినప్పుడు సంఘంలో ఇద్దరు వచ్చి, బాబు నీ పాప కోసం మేము ప్రార్థన చేసాం, పాపకి ఎలా ఉందన్నప్పుడు అప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట యేసు ప్రభు వారు చేసిన కార్యం అనమాట ఇదని చెప్పేసి అప్పుడు నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. అలా జరుగుతుండగా మేము కొన్నాళ్ళకి మరి యేసు ప్రభుని అంగీకరించి బాప్తిజం తీసుకోవడం జరిగింది. వెరీ గుడ్. దేవుడు మీ జీవితాల్లో చాలా అద్భుతాలు చేశారని మీ సాక్ష్యం ద్వారా మేము విన్నాం. మరి మీ పాపకి ఆ కంటిలో చీమి నెత్తిరి కారినప్పుడు నిజంగా యేసుప్రభే ముట్టాడు, యేసుప్రభు నన్ను దర్శించాడని గొప్ప సాక్ష్యాన్ని చెప్పారు. నిజంగా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి. అయితే యేసుప్రభుని నమ్మిన తర్వాత మీ జీవితంలో ఏమైనా అభివృద్ధిని చూసారా? ఏమైనా మీ యొక్క అలవాట్లు కానీ, మీ యొక్క కుటుంబ సమస్యల నుంచి విడుదల కానీ, ఏమైనా అభివృద్ధిని ఏమైనా మీరు చూడగలిగారా? చాలా చూశానండి. అవి కొంచెం మా ప్రేక్షకులకు చెప్తారా? తప్పకుండా. ఆ తర్వాత వివాహం జరిగిన తర్వాత పాపకి స్వస్థత జరిగిన తర్వాత మేము రక్షణ పొందాం. మేము రక్షణ పొందిన తర్వాత మా ఇంట్లో చాలామందికి యేసుప్రభు అంటే ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు మేము ఒకటే ప్రార్థన చేసేవాళ్ళం, మా పాపకి స్వస్థపరిచిన దేవుడు మా కుటుంబాన్ని కూడా మార్చుతాడని చెప్పేసి మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు చాలా ఆశ్చర్యరీతిగా మరి మా కుటుంబాన్ని కూడా మార్చడం జరిగింది. అది కూడా మీకు సాక్ష్యం చెప్తాను. ఎలాగంటే, మేము చర్చికి వెళ్తుండగా చర్చికి వెళ్ళి వస్తుంటే మా తమ్ముడాలు కూడా చాలా ఎగతాళి చేసేవారు అనమాట. హల్లెలూయా గడు వెళ్ళిపోతున్నాడు, చర్చికి వెళ్ళిపోతున్నాడు, వీడు యేసు ప్రభువులో కలిసిపోయాడని చెప్పేసి అన్నప్పుడు మేము నవ్వుతుండేమన్నమాట. నవ్వుతూ మా వారికి చెప్తే తన ప్రార్థన చేసేది, ప్రార్థన చేద్దాం వాళ్ళే దేవుడే మారుస్తారు వాళ్ళని అన్నప్పుడు కొన్ని రోజులు జరిగిన తర్వాత తమ్ముడిని మరి జనరల్ మెకానిక్ తమ్ముడు, నేనైతే బైక్ మెకానిక్ని. మరి తమ్ముడు ఒక దినాన్న తుని జనరల్ రిపేర్ చేయడానికి వెళ్ళాడంట. అక్కడ దేవుడు ఒక స్వరం వినిపించింది. ఎలాగంటే, నా కుమారుడా నువ్వు నా సొత్తు అని చెప్పేసి దేవుడు తనతో మాట్లాడడం జరిగినప్పుడు తను ఎవరి స్వరం అని చెప్పేసి మళ్ళా అది రిపీట్ అయిందంట. అలాగా దేవుణ్ణి తను తెలుసుకోవడం జరిగింది. ఒక దినాన మేము అందరం చర్చికి వెళ్తుండగా మా చెల్లి వచ్చి, అనయ్య తమ్ముడు కూడా చర్చికి వెళ్ళడం మొదలెట్టాడు అని చెప్పేసి అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. సరే ఈ ఒక ఆనందాన్ని ఇంక నేను ఎలాగా వర్ణించాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను ఒక దినాన్న ఈ అసలు చర్చిలో ఎలా ఉంటాడని చెప్పేసి నేను చర్చికి వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ వెళ్తే తమ్ముడు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తున్నాడు. చాలా ఆశ్చర్యం కలిగిందనమాట. అయ్యో దేవుడు నన్ను రక్షించిన దేవుడు నా తమ్ముని కూడా రక్షించాడు అని చెప్పేసి చాలా సంతోషపడ్డాను. ఇంకా మాకు వ్యతిరేకం ఏంటంటే మా నాన్నగారు మా అమ్మగారు, వీరు కూడా మారాలి, వీరి కుటుంబం మా కుటుంబం అంతా కూడా దేవుళ్ళు మారాలని చెప్పేసి మేము అలా కన్నీటితో ప్రార్థన చేస్తుండగా మరి నాన్నగారు అయితే మేము చర్చికి వెళ్తే మమ్మల్ని కొట్టేసేవారు. అలాగా కొడుతుంటే మేము భయం వేసి, అంటే నన్నేమీ అనేవారు కాదు, నన్నైతే ఆయన చర్చికి వెళ్ళడం మొదలెట్టావా అని చెప్పేసి అన్నారు అంతే. తమ్ముడిని అయితే మాత్రం కొట్టేసేవారు, కర్రెచ్చి కొట్టేసేవారట. అయితే మా తమ్ముడు స్నానం చేయడానికి వెళ్తానని చెప్పేసి బాత్రూంలో ఉండి
బాతుల్లో మోకరించి ప్రార్థన చేసేవాడట. నువ్వు బాతుల్లో అంతసేపు ఉండి ఏం చేస్తున్నావు అని చెప్పేసి మా తమ్ముడిని అలా కొట్టడం జరిగేది. అలాగ మా తమ్ముడు ప్రార్థన చేయగా మరి మా నాన్నగారికి ఓ దినాన క్యాన్సర్ అనేది వచ్చిందనమాట. ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు మేము ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రభా నన్ను రక్షించిన దేవా, మా తండ్రిని కూడా నువ్వు రక్షించు ప్రభా. మేము మా కుటుంబం అంతా ప్రార్థన చేసినప్పుడు మా నాన్న మాకు ఎంత వ్యతిరేకంగా ఉన్నాడో మా నాన్న కూడా దేవుడు దర్శించడం మొదలెట్టాడు. ఒక దినాన్న ఒకరోజు రాత్రి అయితే మా నాన్నగారిని యేసుప్రభు వారు, నా కుమారుడా నీ సమయం ఇంక అయిపోతుంది, నువ్వు ఇంకా రక్షణ పొందుకో అని చెప్పేసి దేవుడు మాట్లాడాడంట. అది ఎలా ఉందంటే తెల్ల వస్త్రాలతో ఆయన కనిపించాడంట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఆ రోజు వెంటనే మరి మరుసటి రోజున మా నాన్నగారు లేచి యేసుప్రభు తెల్ల వస్త్రాలు వేసుకొని ఎవరో నన్ను దర్శించారు, ఇలాగ నువ్వు రక్షణ తీసుకొని సమయం అయిపోతుంది అంటున్నారంటే మాకు భయం వేసింది అనమాట. ఆ రెండో రోజున మేము ప్రార్థన చేసుకున్నప్పుడు గాంధీ గారు అని ఇక్కడ మా తమ్ముడాల సేవకులు ఉండేవారు. ఆయన ప్రార్థన చేసి ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, నాకు మీటింగ్ ఉంది ఈ రోజున, మరి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను వచ్చి బాప్తిసం ఇస్తాను మీ నాన్నగారికి అని చెప్పేసి అన్నప్పుడు నాకు ఎందుకో భయం వేసింది. ఎందుకంటే ఆయన సమయం అయిపోతుందని దేవుడు చెప్పాడు. మరి దేవుడు మా వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల అలా తప్పించుకుందరని ఒక వాక్యం ఉంటుంది. అది నాకు ఎందుకో అలాగే అనిపించింది. ఈ రక్షణ ఒకవేళ మళ్ళీ ఆయన తీసుకోకపోతే ఏమైపోతాడా అని చెప్పేసి మేము భయపడినప్పుడు ఆ దైవజనులు మీటింగ్ వెళ్దామని ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు మరి అతనితో కూడా మాట్లాడడం జరిగింది. దైవజనులతో మీరు అర్జెంటుకి వెళ్ళి పలానా వ్యక్తికి మీరు రక్షణ ఇచ్చేయండి అన్నప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళడం మానేసి ఆయన అక్కడికి వచ్చి మరి సాయంకాలం సమయంలోనే ఆయనకి రక్షణ ఇవ్వడం జరిగిందండి. ఆ రక్షణ ఇచ్చినప్పుడు మేము చాలా సంతోషపడిపోయాం. నాన్నగారు కూడా ఆయన ముఖంలో ఒక తేజస్ వచ్చిందనమాట. అయితే మేము ఆ రోజు రక్షణ ఇచ్చిన తర్వాత మేము ఇంకా అందరం ప్రార్థన చేసుకొని మేము అందరం పడుకున్నప్పుడు మరి ఆయన సమయం అయిపోయినట్టుంది. ఆ రక్షణ ఇచ్చిన మరుసటి రోజున ఆయన చనిపోవడం జరిగింది. మరి దేవుడు అట్టి రీతిగా మరి ఆయన్ని కూడా రక్షించుకున్నాడు. తర్వాత అమ్మను కూడా రక్షించుకోవడం జరిగింది. అలాగే ఇద్దరు చెల్లెళ్ళు కూడా దేవుడు రక్షించుకోవడం జరిగింది. అలాగా మా కుటుంబంతో కూడా ఈరోజు మరి రక్షణలో నడుస్తూ దేవుడి పరిచర్లో ఎంతగానో మేము వాడబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. చక్కగా మీ సాక్ష్యం ద్వారా ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట సెలవిస్తుంది. యెహోషువ గ్రంథంలో భక్తుడు చెప్తాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదేమని. నిజంగా మీ కుటుంబాన్ని మీరు రక్షించుకున్న విధానాన్ని బట్టి, మీకు దేవుడు కార్యాలు చేసిన దాన్ని బట్టి కూడా ఆ దేవునికే మహిమ. మీ రక్షణ, ఆ కుటుంబం అంతా కూడా చక్కగా మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులను చక్కగా మీరు దేవుళ్ళో నడిపించారు. అయితే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మీకు కుటుంబం రక్షణే కాదు, మీకు అభివృద్ధి ఎలాగుంది, అసలు మీ కుటుంబం అభివృద్ధి, మీ యొక్క స్థితి పరిస్థితులు ఎలాగున్నాయో మా ప్రేక్షకులు వివరించగలరా? తప్పకుండా. మరి మా కుటుంబ పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉండేదన్నమాట. మొదటగా అయితే చాలామంది అంటుంటారు, యేసుప్రభుని నమ్ముకుంటే చాలా శ్రమలు వస్తాయని. శ్రమల్లో కొన్ని దేవుడు అన్ని మనకు నేర్పిస్తుంటాడు అనమాట అండి. నాకు అనిపించింది అలాగని. ఆ శ్రమల్లో కూడా మేము ఎంతో ఆనందంగానే ఉండేవాళ్ళం. కానీ చాలామంది అనేవారు, నీకు ఎంత శ్రమ పెడుతున్నాడో దేవుడని. ఫస్ట్గా అయితే నాకు మరి అలాగా నేను మెకానిక్ పని చేస్తాను అనమాట, బైక్ మెకానిక్ అనమాట. బైక్ మెకానిక్ చేస్తుండగా ఒకరోజు నాకు గుండెలో నొప్పి కింద వచ్చిందనమాట అండి. మరి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అది గ్యాస్ పెయిన్ అని చెప్పేసి ఆయన కొన్ని మందులు రాసి పంపించేశారు. మా ఆవిడైతే చాలా ప్రార్థనలు ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ రోజు చాలా ప్రార్థన చేస్తుంది ఆవిడ. చేసినప్పుడు మేము ఇంటికి వచ్చేసాం. నైట్ 12 గంటలకు ఇంకో ట్యాబ్లెట్ వేయాలన్నమాట నాకు. అయితే ఒక ట్యాబ్లెట్ వేసుకొని నేను పడుకున్నాను. నిజంగా చెప్పాలంటే ఆ రోజు రాత్రి నేను చనిపోవాలన్నమాట అండి. కానీ మరి మా ఆవిడ ఎందుకో కానీ ఆ సమయానికి మెడిసిన్ వేద్దామని చెప్పి నన్ను లేపినప్పుడు నాకు చాలా విపరీతమైన పెయిన్ వస్తుందన్నమాట. అది నాకు లేచిన తర్వాత తెలిసిందనమాట అండి. అలాగే మరి ఆస్ట్రోక్ అంటది, దాని ఆస్ట్రోక్ అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు నాకు. ఆ నొప్పి వచ్చినప్పుడు నేను వెంటనే ఎప్పుడు కూడా నేను ఎవరిని గమ్మున ఇబ్బంది పెట్టను. అలాంటిది వెంటనే వెళ్ళి తమ్ముని కేకేసుకొని రా అని చెప్పేసి మా మిస్సెస్ని చెప్పగలి మా ఆవిడ గారు వెంటనే మా తమ్ముని పిల్లడానికి మేడ మీదకి వెళ్ళారు. 2nd ఫ్లోర్ అనమాట అండి. అలాగా ఆయన మా మిస్సెస్ పైకి వెళ్ళగానే నేను ఆ నొప్పి తట్టుకోలేక
మెట్లు దిగిపోయి రోడ్డు మీద పరిగెట్టుకొని వెళ్ళిపోయి ఒక జారుబల్లాగా ఉంటే దాని మీద నేను పడిపోయి ఒకటి అనుకున్నాను, ప్రభువా నీ చిత్తమైతే నన్ను రక్షించు, లేకపోతే నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకొని ఆకాశం వైపు నేను చూసినప్పుడు మరి నాకు అనిపించింది అనమాట, ఇంక నేను చనిపోతాను అని. అయితే మా ఆవిడ కిందకు వచ్చి నా గుండెల మీద కొడుతూ ఎంతో దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా మరి ఆ రోజున హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ పెద్ద హాస్పిటల్కి జీజీహెచ్లోకి తీసుకెళ్లారనమాట అండి. జీజీహెచ్కి తీసుకెళ్ళినప్పుడు మరి ఆశ్చర్యరీతిగా అక్కడ కూడా నేను ఒక మంచినీళ్ళకి ఎంత నేను ఏడ్చానంటే నిజంగా చాలా ఏడ్చాను అనమాట అండి. హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు మరి అక్కడ ట్రీట్మెంట్ ద్వారాగా మరి అక్కడి నుంచి నేను తట్టుకోలేక గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళానండి. గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా సంఘం అంతా కూడా చాలామందికి ఫోన్ చేయడం జరిగింది. ముందుగా దైవజనులకే ఫోన్ చేసాం మేము. దైవజనులు మా కోసం ఎంతగానో ప్రార్థన చేశారు. మరి సంఘం అంతా కూడా ప్రార్థన చేశారు. అక్కడి నుంచి నేను గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గ్లోబల్ హాస్పిటల్లో నన్ను అక్కడ చూసినట్టు వ్యక్తులందరూ కూడా చనిపోతానని అనుకున్నారు. నేను ఐసీకి నన్ను పెట్టేసినప్పుడు అక్కడ ఉండే నర్సులందరూ కూడా మీకు హార్ట్లో హోల్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి, మీకు ఎంజియోగ్రామ్ చేశారు, అందులో తెలిసింది ఏంటంటే మీ హార్ట్ బ్లాక్ అయిపోయింది, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అన్నప్పుడు స్టంట్లు పడతాయని చెప్పారనమాట అండి. అప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీ చిత్తమైతే నన్ను రక్షించుకో, లేదంటే ఇక్కడ నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పినప్పుడు సెకండ్ టైం అలా ఎంజియోగ్రామ్ చేసినప్పుడు నా హార్ట్లో ఏమీ కూడా లేదు. దేవుడికి స్తోత్రం. మరి దేవుడు అలాగే నన్ను స్వస్థపరిచాడు. అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇలాగే నన్ను ప్రశ్నించారనమాట, ఇంక నీకు హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది, ఇంక నేను దేవుడు అభివృద్ధి పరుస్తాను, ఏం అభివృద్ధి పరిచాడు నేను దేవుడు అని చెప్పినప్పుడు నేను అందరితో కూడా ఓటైనవాడిని. నన్ను కాపాడిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు నన్ను అభివృద్ధి కూడా పరుస్తాడని చెప్పేసి ఖచ్చితంగా నేను మాట్లాడాను అనమాట. ఆ మాట దేవుడు నాకు నెరవేర్చాడు. ఎలాగంటే మా నాన్నగారు ఒక ఇల్లు ఉండేదన్నమాట అండి, అదే చిన్న స్థలమే. ఆ స్థలంలో షాప్లో వర్క్ చేసేవాడిని. అక్కడి నుంచి నేను ఆ స్థలం మరి అక్కడ ఉండడం ఇష్టం లేక అది ఇచ్చేసిన తర్వాత మరి చాలా అప్పులు అయిపోయాను అనమాట అండి. అప్పుల్లోంచి దేవుడు నన్ను రక్షించాడు. మొత్తం అప్పులని తీరిపోయి ఇప్పుడు సొంత గృహాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. అలాగే దేవుడు నన్ను ఎన్నో విషయాల్లోంచి నన్ను రక్షించి మరి ఎంతో అభివృద్ధిపరిచి ఈరోజు నాకు నిజంగా ఎటువంటి లోటు లేకుండా నా బిడ్డలిద్దరూ కూడా మరి మంచి చదువులు చదువుతూ మంచి గృహాన్ని ఇచ్చి దేవుళ్ళలో కూడా ఎంతో సంతోషంగా నేను ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. మరి మా పాస్టర్ గారు అయితే ఎన్నో దండయాత్రలే పెడుతుంటారు. ఈరోజు దగ్గర 400 పైన దండయాత్రలు చేశారు. అన్ని దండయాత్రలో కూడా దేవుడు నన్ను పాల్గొనడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి ఎప్పుడు కూడా నేను మరి ఇలాగే ఏ మీటింగ్ అయినా సరే సెలవు పెట్టుకొని దేవుని ప్రకటించడానికి నేను ముందుకు వెళ్ళడానికి దేవుడు నాకు ఎన్నో కృప చూపించాడు. అలాగే దేవుడు అన్ని విషయాల్లో కూడా నేను చక్కగా ఎదుగుతూ మరి దేవుడి విషయంలో కూడా నేను చదువు లేకపోయినప్పటికి కూడా చక్కగా మరి పెద్ద పెద్ద సభల్లో మీటింగ్లో పాటలు పాడడానికి కూడా దేవుడు ఎన్నో అవకాశం ఇచ్చాడు. అలాగే మంచి ఆల్బమ్ కూడా చేశాను. అలాగే ఎన్నో పాటలు పాడాను. మరి నా నెత్తివాడినైనా నన్ను దేవుడు చక్కగా చదువులేని నన్ను దేవుడు అన్ని విషయాల్లో వాడుకుంటూ ఎంతో అభివృద్ధి పరిచి మా కుటుంబం అంతా కూడా దేవుడు ఈరోజు ఆశీర్వదించాడు. మంచిదండి. దేవుడు నమ్ముకున్న తర్వాత మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను చూశారు. ఇప్పుడు గొప్ప ప్రశాంత వాతావరణంలో మీ కుటుంబం ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే మీ బిడ్డలిద్దరూ కూడా దేవుడు మంచిగా చదివిస్తున్నాడు. మీకు కూడా ఒక సొంత గృహాన్ని కొనుక్కున్నారని ఈ మధ్యన మేము ఆలకించాం. దాన్ని బట్టి దేవునికే మహిమ. ఈ సాక్ష్యం ద్వారా మా ప్రేక్షకులకు ఏం చెప్పుదాం అనుకుంటున్నారు మీరు? చాలామంది కుటుంబాలను మనం చూస్తూనే ఉంటున్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా శాంతి లేని కుటుంబాలు ఎన్నో చూస్తున్నాం. మేము ఒకటే అంటున్నాం, దేవుని దగ్గరికి వస్తే మీకు శాంతి దొరుకుతుంది. దేవుడి దగ్గరికి వస్తే మీకు ప్రశ్నకి జవాబు జరుగుతుంది. ముందుగా మనిషి జీవితం కూడా మారుతుంది. మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా నాలాగే మరి ఈరోజు ధైర్యంగా సాక్ష్యం చెప్పగలరు, ధైర్యంగా ప్రకటించగలరు, ధైర్యంగా దేవుడి కోసం మీరు చెప్పగలరని నేను ఖచ్చితంగా చెప్పగలను. నన్ను ఆశీర్వదించిన దేవుడే మిమ్మల్ని కూడా ఇలాగే ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వస్తే చెడ్డ అలవాట్లన్నీ కూడా విడిచిపెడతారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే దేవుడి దగ్గరికి వస్తే అవన్నీ ఉండకూడదు. అవన్నీ ఉన్న వాళ్ళు చాలామంది ఏంటంటే అవి వదులుకోవాలని చెప్పేసి భయపడుతుంటారు. అవి వదులుకొని వస్తే దేవుడి దగ్గర శాంతి సమాధానం అన్నీ కూడా దొరుకుతాయి. నాకున్న ఆనందం మీకు కూడా అందరికి కూడా ఇటువంటి ఆనందం దేవుడు మీకు ఇస్తాడని నేను ఖచ్చితంగా చెప్పగలను.
ఇప్పటి వరకు విన్నారు కదా, బి ప్రసాద్ గారి యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు. దేవుడు చాలా గొప్పవాడండి. దేవుడు చాలా సర్వశక్తిమంతుడండి. కుటుంబాల్లో సమాధానాన్ని ఇవ్వటానికి ఆయన దివి నుండి భూకి దిగి వచ్చిన దేవుడని, ఆయనే మాకు రక్షకుడని ఆయన ప్రకటించారు. ఆయనే కాదు, ఆయన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నారు. రక్షించుకోవడమే కాదు, తన బిడ్డలను కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచాలని మంచి చదువులతో వారిని దేవుడు ఇంకా దీవిస్తూ ఉన్నాడు. ఇటువంటి సాక్ష్యాలు ఇంకా మీ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తారు. కాబట్టి యేసు ప్రభు నమ్మండి. ఈ యొక్క సాక్ష్యం ద్వారా మీరు బలపరచబడాలని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి సాక్ష్యం చెప్పిన ప్రసాద్ గారికి, అలాగే ఎండి రాజ్ యుహెచ్ఎం యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ఈ ప్రేక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు మాకు ప్రోత్సహించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్.